బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతులకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సాధారణంగా మే 22 లేకపోతే ఆ తర్వాత ఋతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఈ నెల 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయి ఋతుపవనాలు అంటూ భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. మే 25న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందంటూ కూడా ఇటు మాట్లాడుకుంటున్న సందర్భం. జూన్ ఫస్ట్ వీక్లో ఏపీ తెలంగాణను తాకబోతున్నాయి నైరుతి ఋతుపవనాల రాకతో ముందుగానే వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగు ముందుగానే ప్రారంభించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. నైరుతి రాకతో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎండల తీవ్రత పెరగచ్చు అని చెప్పి అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయనుకోవాలి. బట్ ఇప్పుడు ఋతుపవనాలకు సంబంధించి ఋతుపవనాల రాక ఎక్కడ ఆలస్యం అవుతుందని చెప్పి భయపడ్డారు చాలామంది. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏకంగా తెలుగు రాష్ట్రాలకు వస్తే గరిష్టంగా 46 డిగ్రీలు కొన్ని సందర్భాల్లో అది క్రాస్ అయిపోతుంది. దాదాపుగా 46 డిగ్రీల వరకు కూడా టచ్ అయిపోతుందా అనే ఇంతలా వాతావరణం మారిపోయింది. రాత్రిపూట కనీసం మేడకి పడుకోవాలన్నా కూడా ఎక్కడా కూడా ఊపిరి ఆడనివ్వటం లేదు. అటువంటి పరిస్థితి. ఒక పక్క గుబురెండ, ఇంకో పక్క హీట్ వేవ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, వడగల్పులు. ఇది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ హైదరాబాద్లో కూడా గత 2 రోజులుగా చూసుకుంటే ఉక్కబోత ఎక్కువైపోయింది. ఇన్నాళ్ళు వేడి అనుకుంటే ఇప్పుడు ఉక్కబోతు కూడా పెరిగిపోయింది. ఎందుకు ఇలా ఉంది వాతావరణం అండ్ వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? అట్ ద సేమ్ టైం ఋతుపవనాల రాకతో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? ఒక్కసారి దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత ఋతుపవనాల గురించి కూడా ఈ సందర్భంలో మాట్లాడుకునే క్రమం. ఎందుకంటే 2025 ఆ టైంలో 2025లో ఋతుపవనాలు దాదాపుగా మనకి ఐ థింక్ మే 22 యాక్చువల్గా అయితే మనకి ఋతుపవనాలు ప్రవేశించాల్సిన సందర్భం, లేకపోతే టైం యాక్చువల్గా ఏంటంటే మే 22కి భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాలి. కానీ లాస్ట్ టైం అయితే ఏకంగా దాదాపుగా 10 రోజుల ముందు, అటు ఇటుగా 10 రోజుల ముందు మే 13 నుంచి 14 మధ్య నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే సాధారణంగా జూన్ 5 ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను తాకుతుంది. ఆ తర్వాత 5 రోజులకి ఇటు జూన్ 10వ తారీఖున ఆ సందర్భంలో తెలంగాణను తాకుతూ ఉంటుంది. బట్ ఈసారి ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి రాలేదు. కానీ మనం మాట్లాడుకున్నట్టుగా 14 నుంచి 16 తారీఖుల మధ్య తాకచ్చు అనేది ఇటు అంచనాలు అయితే ఉన్నాయి భారత వాతావరణ శాఖకు. అండ్ అలాగే కేరళ తీరాన్ని బహుశా 14 నుంచి 16 అనుకుంటే, అంటే సాధారణంగా 22వ తారీఖుని తాకుతూ ఉంటాయి. బట్ లాస్ట్ టైం కూడా అంతే, మే 13, 14 ఆ టైంలో తాకాయి. కాబట్టి ఈసారి 14 నుంచి 16 బహుశా లాస్ట్ టైంతో పోల్చుకుంటే 2 రోజులు డిలే అవ్వచ్చు. అండ్ సాధారణతో పోల్చుకుంటే కనుక ఒక 10 రోజులు అడ్వాన్స్డ్, అంటే జూన్ 5 అనుకుందాం మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకేది, లేకపోతే జూన్ 10వ తారీఖున సాధారణంగా నార్మల్గా తీరాన్ని తాకాల్సిన సందర్భం. అండ్ గతంలో అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మే 13, 14 తారీఖున నైరుతి ఋతుపవనాలు ఇటు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. కాబట్టి ఈసారి కూడా 14, 16 తారీఖుల్లో తాకచ్చు అని చెప్పి అంచనాలు ఉన్న క్రమంలో అంటే జూన్ 5 అనుకుంటే, లేకపోతే జూన్ 5 నుంచి 7 లోపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. జూన్ 10 నుంచి 12 లోపు తెలంగాణ తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది, అంటే తెలంగాణని తాకచ్చు. ఇలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. తెలంగాణని నైరుతి ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఉంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల, భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలతో ఇటు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇన్ఫాక్ట్ భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలను ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఇన్ఫాక్ట్ ఎటువంటి అంచనాలు ఉన్నాయి భారత వాతావరణ శాఖ? ఎస్ సచిన్, వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఏపీలో కూడా ఎప్పుడైనా జూన్ అంటే జూన్ 12 తర్వాత వర్షాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఆ తర్వాతే జూన్ లాస్ట్ వారంలో కూడా విత్తనాలు వేసుకొని సాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరు రైతులు కూడా. కానీ ఈసారి ఉన్నటువంటి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుంటే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ఇప్పుడు అసలు మేము సాగు చేసుకోగలమా లేదా అనే ఒక ఆందోళనలో రైతులైతే పడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే
పొలాలలో కూడా నీళ్ళని ఇంకిపోయి నెర్రెలు బారిపోయిన ఆ పొలాలను చూస్తూ ఉంటే రైతులు భయపడిపోతూ ఉన్నారు. ఈ ఎండకి మేము సాగు చేసుకోగలమా, అసలు అవుతుందా, పంటలు పండించగలమా అనే ఒక అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు వాతావరణ శాఖ కేంద్రం మాత్రము చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 16 మధ్యలో అండమాన్ను తాకనున్న ఋతుపవనాలు, అలాగే 25వ తేదీ మే 25వ తేదీ నుంచి కూడా కేరళను తాకిన తర్వాత జూన్ మొదటి వారంలోనే ఏపీ తెలంగాణకు వస్తున్నాయి నైరుతి ఋతుపవనాలు. కాబట్టి అప్పటి నుంచి మనకి వర్షాలు ఈ మే నెలాఖరులోనే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఇక్కడ రైతులకు సాగు చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. ఈసారి పంటలు కూడా వాళ్ళు చక్కగా పండించుకోవచ్చు, ఎక్కువ దిగుమతి చేయొచ్చు, ఎక్కువ పంటను పండించవచ్చు అనే ఒక ధైర్యాన్ని అయితే కల్పిస్తుంది వాతావరణ శాఖ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నైరుతి రాకతోటి కూడా ఈ ఎండ